నైన్ బ్లాగ్ ఈరోజు అయితే టైం అయింది, ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నాను. ఇంకా ఈరోజు క్లైమేట్ కొద్దిగా కూల్గా ఉంది, మళ్ళీ తర్వాత ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడే 5 minutes బ్యాకే చెప్పినాను ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే కూల్గా ఉందని చెప్పినాను. అప్పుడే సూర్యునికి ఇష్టం లేనట్లుంది కూల్గా ఉండడం, అందుకే ఇమ్మీడియట్గా వచ్చినాడు పిల్లంతో కొట్లాడినోళ్ళక. చూడండి ఎండలు మార్నింగ్ 10 కూడా కాలేదు ఫ్రెండ్స్, అప్పుడే ఎండలు చంపుతున్నాయి. పంచింగ్ టైం అయింది కాబట్టి ఇంకా ఆఫీస్లోకి వెళ్తున్నాను. ఆఫీస్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది, పని చేసుకొని ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా మళ్ళీ ఫీల్డ్ ఈరోజు అయితే లోకల్లోనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించిన ఒక వారం కూడా రాదు. నెలకి 4 వారాలు కలిసి 4000 అయిపోతుంది, కానీ ఎవరు గుర్తించరు. ఇప్పుడైతే డిఎస్సి వాళ్ళకి విజిట్కి అయితే వచ్చినాను, ఏమైనా ఫైల్స్ ఉన్నాయేమో కనుక్కోవడానికి. వాళ్ళు అయితే ఇక్కడ లేరు, క్లోజ్ చేసినారు. మళ్ళీ ఫీల్డ్కి అయితే వెళ్తున్నాను, మార్కెటింగ్ చూద్దామని. మార్కెటింగ్ చేసుకున్నాను. తర్వాత మా వైఫ్ అయితే కాల్ చేసి చాక్లెట్స్ తీసుకురామంటే తీసుకెళ్తున్నాను. ఎండ అయితే ఇంకా బీభత్సం అవుతుంది ఫ్రెండ్స్, చెమటలు అయితే అట్లా పడుతుంది. ఇంత ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. ఆఫీస్లో దొబ్బుతుంటాడు మా మేనేజర్. ఎండ అనేది ఏం లేదు. వచ్చిందో 3కి వచ్చినాము, 1 hour కూడా తినిన తర్వాత రెస్ట్ చేయడు. ఏదో అతను అయితే ఫ్యాన్ కింద ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్, మనం పని మనం చేసుకోవాల్సిందే. మళ్ళీ ఫీల్డ్కి అయితే బయలుదేరాను. ఇప్పుడైతే కర్నూలుకి రోడ్డుకి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ ఫీల్డ్ చూసుకొని మళ్ళీ ఎమ్గనూరులోకి అయితే ఎంట్రీ ఇచ్చినాను ఫ్రెండ్స్. 4:35 అయింది ఫ్రెండ్స్, ఎండ అయినా కూడా ఫుల్గా ఉంది. మళ్ళీ ఈవినింగ్ అయితే పంచ్అవుట్ చేసుకున్నాను. బ్యాక్ టు హోమ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకున్నాం. సబ్స్క్రైబ్ మై ఛానల్.